నీకేదన్నా సమస్య వచ్చిందండి, నీకేదో శోధన వచ్చింది. ఇక ఆ సమస్య, ఆ శోధన నిన్ను చంపేయడానికి వచ్చిద్దా, లేకపోతే నిన్ను భయపెట్టడానికి వస్తుందా? నీవెవరు అంటే, నేను దేవుని ఇశ్రాయేలు అనగా దేవుని బిడ్డను అనేది నీకు గ్రహింపు రావాలి. దేవుని బిడ్డలం మనం, అంతే. నీ అంతరాత్మ ఎలా చెప్పాలంటే, నేను దేవుని బిడ్డను, దేవునితో ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, వాక్యంతో నింపబడ్డాను, ప్రార్థనతో నింపబడ్డాను, విశ్వాసంతో నింపబడ్డాను, దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, నేను దేవుని బిడ్డను, దేవుని ఇశ్రాయేలును. ఎప్పుడైతే నేను దేవుని బిడ్డను, దేవుని ఇశ్రాయేలును అని నువ్వు గ్రహించుకుంటావో, దేవుని సన్నిధి నీతో ఉంటది. సోదరుడా, సోదరి, ఈ వాక్యం వింటున్నటువంటి మనము, ఈ వాక్యం ఎక్కడెక్కడ నుండి వింటున్న సహోదరులారా, నీవు దేవుని చేత ఎన్నుకొనబడిన దేవుని ఇశ్రాయేలువు. నువ్వు దేవుని జీవము నీలోనికి వస్తుంది, దేవుని స్వస్థత నీలోనికి వస్తుంది, దేవుని యొక్క జవాబులు నీకు వస్తాయి, దేవునిలో ఉన్న ప్రార్థన ప్రభావం నువ్వు అందుకుంటావు.